విద్యార్థులు ఇంటర్మీడియట్ లో వాళ్ళ కాలేజీని ఎంచుకోవడంలో గ్రూపులు ఎంచుకోవడంలో 90% మంది విద్యార్థులు విఫలమవుతున్నారు. ఈరోజు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది ప్రైవేట్ పరమై పూర్తిగా విద్యార్థుల యొక్క ఇంట్రెస్ట్లకు అనుగుణంగా కాకుండా కేవలం పేరెంట్స్ సెంట్రిక్ గా మార్కెట్ సెంట్రిక్ గా మారిపోవడం వల్ల విద్యార్థులు వాళ్ళ ఇష్టమైనటువంటి కోర్సులు చదివే అవకాశం లేదు, వాటి గురించి తెలుసుకునేటువంటి అవకాశం కూడా విద్యార్థులు లేకపోవడం అనేది చాలా శోచనీయం. గత 4 శతాబ్దాలుగా తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కార్పొరేట్ కళాశాలలు ఇంటర్మీడియట్ అంటేనే ఎంపీసీ, బైపీసీ అనే 2 గ్రూపులను ఎస్టాబ్లిష్మెంట్ చేసి దానిలో లక్షలాది అడ్మిషన్స్ వాళ్ళు ఫిల్అప్ చేసుకుంటున్నారు. ఈరోజు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఎవరికి కూడా 90% మంది విద్యార్థులకు రోడ్లపైన తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. నిరుద్యోగులుగా మారిపోతున్నటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మనకు 1000కి ఒకరు ఉండాల్సిన డాక్టర్ పరిస్థితుల్లో అనేక మంది డాక్టర్లు ఈరోజు కొన్ని సంవత్సరాలుగా బయటికి రావడం వల్ల ఒక ఎంబీబీఎస్ చేసిన విద్యార్థి 5.5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కష్టపడి చదివి ₹1,00,00,000 పైగా ఖర్చు పెట్టుకున్నటువంటి విద్యార్థి ఈరోజు రోడ్లపైకి వచ్చి 25,000లకు 30,000లకు డాక్టర్ పనిచేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా ఇంటర్మీడియట్ లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు ఎంచుకోవడం వల్ల ఈ రోజు 2025లో 10th పరీక్ష రాస్తున్న విద్యార్థులు 2035-40 వరకు మార్కెట్లకు వచ్చే పరిస్థితుల్లో ఆ రోజునటువంటి మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలు కానీ వారి యొక్క శిక్షణ కానీ ఉంటేనే తప్ప విద్యార్థులు రేపొద్దున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని మేము తెలుగు కళాశాల నుంచి విద్యార్థులకు తెలియజేస్తా ఉన్నాం.